నటనపై ఉన్న మక్కువతో ఎంతో మంది ఆర్టిస్టులు సినిమాల్లోకి సీరియల్స్ లోకి అడుగుపెట్టి తమ నటనతో అలాగే సొంత టాలెంట్ తో ప్రేక్షకుల్ని అలరిస్తూ ఉంటారు. ఇక అంతేకాకుండా తమకంటూ ఇండస్ట్రీలో ఒక మంచి గుర్తింపును సొంతం చేసుకుంటున్నారు. అయితే అలా ఇండస్ట్రీకి వచ్చిన వారంతా కూడా వారి కుటుంబం నుంచి మరికొంతమంది ఆర్టిస్టులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. ఇక అలా హెల్పింగ్ తో వచ్చిన వారు కూడా తమ నటనతో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు మనం ఒకే కుటుంబం నుంచి వచ్చి బుల్లితెరపై వెండితెరపై నటిస్తున్న సొంత అత్త కోడళ్ళని ఈ వీడియోలో చూసేద్దాం. బుల్లితెర నటి సమీరా షరీఫ్ ఎన్నో సీరియల్స్ లో నటించి బుల్లితెర ఆడియన్స్ లో మంచి పేరును సంపాదించుకున్నారు. ఇక ప్రస్తుతం సీరియల్స్ కి కాస్త గ్యాప్ ఇచ్చిన ఆమె తన భర్త పిల్లలతో మంచి లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే నటి సనా గారు మనందరికీ బాగా సుపరిచితం. ఇక సనా గారి అబ్బాయిని సమీరా పెళ్లి చేసుకుంది. అంటే వీరిద్దరూ సొంత అత్త కోడళ్ళు. యాంకర్ సుమా కనకాల ముందు నటిగా ఇండస్ట్రీకి పరిచయమైనప్పటికీ అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయారు. ఇక అప్పటి నుంచే బుల్లితెరపై యాంకర్ గా తన కెరియర్ ని స్టార్ట్ చేసి ప్రస్తుతం ఎన్నో షోస్ కి యాంకర్ గా వ్యవహరిస్తూ తనదైన శైలిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నారు. అయితే సుమ గారి అత్త రాజీవ్ కనకాల గారి అమ్మాయిన లక్ష్మీ కనకాల గారు ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. ఇక సుమ అలాగే లక్ష్మీ కనకాల గారు ఇద్దరు కూడా సొంత అత్త కోడళ్ళు. నటి శ్రీలక్ష్మి గారు ఒకప్పటి సినిమాల్లో అలాగే సీరియల్స్ లో నటించి ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించారు. అయితే శ్రీలక్ష్మి గారి తమ్ముడు రాజేష్, ఇక రాజేష్ కూతురు ఐశ్వర్య రాజేశ్వరి కౌసల్య కృష్ణమూర్తి సినిమా ద్వారా మనందరికీ బాగా సుపరిచితం. అయితే శ్రీలక్ష్మి గారు రాజేశ్వరి ఇద్దరు కూడా సొంత అత్త కోడళ్ళు. మరి చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.